అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 11th January సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాం. డౌ జోన్స్ ఏకంగా 700 పాయింట్లు నష్టపోయింది, దాదాపు 1.5% పైగా. S&P 500, నాస్డాక్ అన్నీ కూడా 1.5% వరకు కోల్పోవడం మనం చూసాం. ఎందుకంటే నిన్న జాబ్స్ డేటా ఒకటి వచ్చింది, చాలా స్ట్రాంగ్ జాబ్స్ డేటా వచ్చింది. సో మెరుగైన ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. సో దీన్ని బట్టి మళ్ళీ ఎప్పుడైతే మెరుగైన ఉద్యోగాలు అక్కడ వస్తాయో అంటే మళ్ళీ నిధుల ప్రవాహం ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ కట్టడే అవకాశం ఉండదు. సో ఇన్ఫ్లేషన్ కట్టడి అవ్వకపోతే మళ్ళీ అక్కడ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు దాదాపుగా తగ్గిపోతుంది. ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్న తరుణంలో మరొకసారి ఏమైనా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదు అన్న ఒక భయాల నేపథ్యంలో అమెరికన్ మార్కెట్స్లో సెల్లింగ్ చూసాం. సో ఇవంతా ఊహాజనితమైన పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ఇంతకు ఫెడ్ ఎంతవరకు తగ్గిస్తుంది, వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా, ఇలా అనేక చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ రావడానికి ఇంకొక 2 వారాల గడువు ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఫెడ్ రిజర్వ్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు, ఇవన్నీ చాలా ప్రశ్నలు ప్రస్తుతం సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయాలు సమాధానం చెప్పాలి తప్ప మనం ఏది ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుని నిర్ణయం తీసుకోవడానికి లేదు. నిన్న ఈ వార్తల నేపథ్యంలో గోల్డ్ కూడా 2700 మార్క్ని క్రాస్ చేసింది చాలా స్ట్రాంగ్గా. 2720 దగ్గర, ఆల్మోస్ట్ $720 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ $80 దాకా వెళ్ళడం అయితే చూసాం. సో క్రమంగా మనకి ఎన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఒకటి, క్రూడ్ పెరుగుతోంది, గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి, రూపీ నానాటికి తీసుకట్టుగా తయారవుతుంది, $86 మార్క్ని క్రాస్ చేసేసింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముతూనే ఉన్నారు మన మార్కెట్స్లో నుంచి. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఆయన ఏమన్నా ఆంక్షలు విధించడం కానీ లేకుంటే మరింతగా అధిక పన్నులు విధించడం కానీ చేస్తే మరింత ఇబ్బంది అవుతుంది. సో ఇంటర్నేషనల్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేశీయంగా పెద్దగా మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏం లేవు, కానీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మన మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా ఉంది. అండ్ యాపిల్స్ మార్కెట్ షేర్ స్లైడ్స్ ఇన్ చైనా యాజ్ ఐఫోన్ షిప్మెంట్స్ డిక్లైన్ అనలిస్ట్ క్యూ సేస్. ఇక్కడ గత కొద్ది కాలం నుంచి యాపిల్ సేల్స్ చైనాలో బాగా తగ్గుతూనే ఉన్నాయి. సో యాపిల్ దీని గురించి వెరీ అవుతుంది. దీనికి నిజంగా ఈ అనుకుంటున్న మాటకి మద్దతు ఇచ్చే విధంగా డేటా కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. యాపిల్ మార్కెట్ షేర్ చైనాలో తగ్గిపోతుంది అని చెప్పే విధంగా. సో మనకి ఇంకా మోస్ట్లీ ఈరోజు రేపు ఈ ఎపిసోడ్ రాబోతోంది, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. మాట్లాడబోతున్నాం మనం. ముంబైలో స్టాక్ స్పెసిఫిక్ 6లు 4లు దాటిచ్చే స్టాక్స్ కదా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎన్ని 6లు కొడతారు, ఎన్ని 4లు కొడతారు? 4లు ఎక్కువ ఉంటాయి, 6లు తక్కువ ఉంటాయి. ఓకే, సో 6లు ఎన్ని, 4లు ఎన్ని, ఏ స్టాక్స్ ఏంటి, ఏ సెక్టార్స్ ఏంటి, ఆ తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. సో మేబీ ఇవాళ లేదంటే రేపు ఈ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి రాబోతోంది. సో 2 ఎపిసోడ్స్గా చేసాము. ఒకటి దపోలి అన్న ప్లేస్లో మీరు చూస్తుంటారు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అది అక్కడ ఏర్పాటు చేశారు. పూణేకి దాదాపు 4.5 hours జర్నీ. దపోలి అని మంచి వ్యూ పాయింట్, దాన్ని మినీ మహాబలేశ్వరి కూడా అంటారు. RGCR క్లబ్ అనేది. సో ఆ క్లబ్ సంబంధించిన కొద్దిగా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అందులో. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నవంబర్ ఇండస్ట్రియల్ గ్రోత్ జంప్స్ టు 6 months హై. మనకు ఏదైనా పాజిటివ్ అంశం ఉంది అంటే ఇది ఒక మేజర్ పాజిటివ్ అంశంగా చూడాలి. Q2లో నిరుత్సాహకరమైన ఫలితాలని అంటే జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇందులో కూడా అంత గొప్ప మనకి పాజిటివ్నెస్ లేదు అనుకుంటున్న తరుణంలో ఫేవరబుల్ మనకి స్పెండింగ్ ఒకటి, ఫెస్టివ్ ఒకటి ఈసారి నవంబర్ నెల మనకు బాగా కలిసి వచ్చింది. ఇండస్ట్రియల్ గ్రోత్ 6 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవటం అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి. అయితే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మార్కెట్ ఎలా ఉంటుంది అనుకోవడానికి మేబీ ఈ ఫ్యాక్టర్స్ కంటే మనకి మేజర్గా యుఎస్ మార్కెట్స్లో ఉన్న నెగిటివ్నెస్సే కొద్దిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి నెలలో కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతాయి. యుఎస్ మనకి దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇది డెసిషన్ రాబోతుంది వడ్డీ రేట్ల దీనికి సంబంధించి. సో చాలా ఈవెంట్ఫుల్
మంత్గా ఉండబోతుంది. ఫిబ్రవరి దానితో బడ్జెట్ ఉంది. సో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోప చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మనం ట్రేడ్ పొజిషన్స్ తీసుకునే ముందు, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్స్ చేసే ముందు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే న్యూస్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. నిన్న ఇన్ఫోసిస్ ఫైల్స్ కౌంటర్ లాసూట్ అగేన్స్ట్ కాగ్నిజెంట్ అండ్ సిఇఓ, అదొకటి. ఇక్కడ నిన్న గేమింగ్ కంపెనీస్కి సంబంధించి సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ మార్చి 18వ తారీఖున ఇవ్వబోతోంది. ఈ కేసులన్నింటినీ కూడా ఒకే చుట్టుకి క్రోడీకరించి ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు భావించింది. DGGI దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా GST నోటీసులు ఇచ్చిన సంగతి తెలుసు మనకి. గత కొద్ది కాలం నుంచి దీని మీద గొడవ నడుస్తూనే ఉంది. వీళ్ళు 18% అని కాదు, వాళ్ళు 28% GST అని, ఇలా రకరకాల వాదనలు, విభిన్న వాదనలు వినబోతోంది సుప్రీంకోర్టు. దాని తర్వాత ఏదైనా డెసిషన్ రావచ్చేమో అన్న ఒక ఆశ ఉంది. అయితే నిన్న ఈ వార్తల నేపథ్యంలో డెల్టా కార్ప్లో సడన్ స్పర్ట్ అయితే చూసాం. దాదాపు 15% వరకు డెల్టా కార్ప్ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. నజారా టెక్నాలజీస్లో కూడా ఒక స్ట్రాంగ్ జంప్ చూసాం. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా అదే బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ హిట్ తీసుకునేది ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వీళ్ళే తీసుకుంటారు. అయితే చివరికి 4.5% లాభాలతో డెల్టా కార్ప్ క్లోజ్ అవ్వగా నజారా టెక్నాలజీస్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో మనకి మార్చ్ వరకు కొద్దిగా ఇదే ఉండవచ్చు. సో డెల్టా కార్ప్లో హై పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. బట్ ప్రైస్ అయితే చాలా మనకి డెడ్ షీప్లో దొరుకుతుంది. బట్ ఇదేమన్నా గట్టి నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం కంపెనీ మీద చాలా ఇబ్బంది ఉండే అవకాశం కూడా ఉంది. విత్ లోయర్ హైక్స్ MNCs ఇన్ ఇండియా టు స్టార్ట్ 2025 ఆన్ కాషియస్ నోట్. సో ఈసారి పెద్ద గొప్ప శాలరీ హైక్స్ అయితే లేవు. కొద్దిగా ఇంపాక్ట్ అయితే వివిధ రంగాల మీద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదాని విల్మర్ నిన్న స్టేక్ విక్రయించారు 13.5% వాటాని అదాని విల్మర్లో, అదాని కంపెనీలు. సో నిన్న స్టాక్లో కూడా చాలా హ్యామరింగ్ అయితే చూసాం. మేజర్గా నిన్న TCS ప్రధానంగా పెరగడానికి వచ్చిన రిజల్ట్స్ కంటే నెక్స్ట్ గైడెన్సే బ్రోకింగ్ కంపెనీస్ని కూడా అట్రాక్ట్ చేసింది. సో అందువల్ల మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 4,500 నుంచి 4,700 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్లు ఇచ్చాయి TCSకి సంబంధించింది. ఓవరాల్గా దీంతో పాటు TCSతో పాటు మిగిలిన స్టాక్స్ కూడా అదే వేడిలో నిన్న కొనుగోళ్ల మద్దతు కూడా వాటికి కనిపించింది. వారి ఎనర్జీస్ శుక్రవారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ఎనల్ గ్రీన్ పవర్ అన్న కంపెనీతో దాదాపు 792 కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఇది. రాబోయే 3 నెలల కాలంలో ఈ డీల్ కుదరబోతోంది. సో ఈ కంపెనీని వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. ఫ్రెష్ ఈక్విటీ సేల్ హెల్ప్స్ వోడాఫోన్ ఐడియా టు క్లియర్ 1910 crore ఇండస్ డ్యూస్. సో వాటా విక్రయించిన తరుణంలో ఇండస్ టవర్స్లో వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది అప్పు తీర్చేందుకు వోడాఫోన్ ఐడియాకి ఉపయోగపడుతుంది. ఇది రకంగా ఇండస్ టవర్స్కి ఇదొక పాజిటివ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. 10 గ్రౌండెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఏప్రిల్ నెలలో నుంచి మళ్ళీ ఆపరేషన్స్ పునరుద్ధరణ చేపట్టబోతున్నట్టు స్పైస్ జెట్ వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ FPIs ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ G-Secs టు గెట్ ఈజియర్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే ప్రక్రియను సులభతరం చేయబోతున్నారన్నట్టు ఒక వార్త. బడ్జెట్ మే రైజ్ KCC క్రెడిట్ లిమిట్ టు 5 lakhs. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా లిమిట్ 5 లక్షల రూపాయలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చు అనేది కూడా ఒక అంశం. అండ్ బ్యాంకర్స్ ఆస్క్ RBI ఫర్ డ్యూరబుల్ లిక్విడిటీ యాజ్ అ డెఫిసిట్ మౌంట్స్. సో ఇది ఫస్ట్ పేజ్లో ప్రధానమైన అంశాలు. 63% ఆఫ్ నిఫ్టీ 500 స్టాక్స్ బిలో లాంగ్ టర్మ్ యావరేజ్. సో 200-day మూవింగ్ యావరేజ్ పైన ఉంటే సాధారణంగా లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉంది, ఆ లాంగ్ టర్మ్ బుల్లిష్ ఉందని అనుకోవచ్చు. 200-day మూవింగ్ యావరేజ్ కింద పదే స్టాక్ ట్రేడ్ అవుతూ ఉందే కొద్దిగా బేరిష్ మొమెంటం ఉంది అని అనుకునేందుకు వన్ ఆఫ్ ది పారామీటర్గా చూస్తారు. అలా నిఫ్టీ 500 కంపెనీస్లో 63% కంపెనీస్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైన 200-day మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతున్నాయంటే సో కొద్దిగా ఆందోళన కలిగించే విషయం ఇది. అంటిల్ అన్లెస్ మనకి ఈసారి ఈ రిజల్ట్స్ సీజన్లో ఏదైనా గట్టి పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మనం ఒక స్ట్రాంగ్గా ఖచ్చితంగా భారీ ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ధైర్యం సరిపోకపోవచ్చు. ఎందుకంటే మనకి డేటా పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో పాయింట్లో మనకి ఒక స్ట్రాంగ్ డేటా వస్తేనే మనం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలం. లాంగ్ టర్మ్తో బాగానే ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక 10 years డౌన్ ది లేన్ ఈ డికేడల్ థీమ్గా చాలా స్టాక్స్, చాలా సెక్టార్స్ మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడు లంసమ్ మనీ కమిట్ చేయాలంటే మాత్రం మనకు డేటా పాయింట్స్ కొన్ని సపోర్ట్ చేయాలి. దీనికి తోడు మరొక నెగిటివ్ న్యూస్ ఏంటంటే రికార్డ్
45 lakhs SIP క్లోజర్స్ ఇన్ డిసెంబర్. ఇన్ఫ్లోస్ స్టే స్ట్రాంగ్. ఇన్ఫ్లోస్ వస్తూనే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లోకి. అయితే రికార్డు స్థాయిలో సిప్ క్లోజర్స్ కూడా డిసెంబర్ నెలలో జరిగాయి అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. ఎప్పుడైతే రీటైల్ మనీ మార్కెట్స్లోకి రావడం ఆగిపోతుందో అప్పుడు ఈ మొమెంటం అనేది కొద్దిగా బ్రేక్ పడుతుంది. ఇప్పుడు విపరీతంగా ఐపీఓస్కి డబ్బులు అంతంత వస్తున్నాయి అండ్ పెద్ద ఎత్తున ఎక్కడెక్కడో చిన్న చితక కంపెనీలు కూడా కోట్ల రూపాయల మార్కెట్స్ నుంచి సమీకరణ చేయడానికి సిద్ధపడుతున్నాయి. అంటే రీటైల్ మనీ మార్కెట్స్లోకి బాగా వస్తున్నప్పుడే ఆ జోరు ఉంటుంది. అంటే ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు చిన్న చితక చెట్టు చేమ అన్నీ ఇంకా పెద్దదా చిన్నదా సంబంధం లేకుండా అలా కొట్టుకుపోతాయి. ఎప్పుడైతే మెల్లగా రివర్ డ్రై అప్ అవుతూ వస్తుందో, నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తుందో అప్పుడు చిన్న చితక వాటికి అంత ప్రాధాన్యత ఉండదు. ఈ నేపథ్యంలో రీటైల్ మనీ వస్తున్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకొకటి 2025లో $35 బిలియన్ ఐపీఓస్ ఇన్ ద పైప్ లైన్. సో కొటాక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంచనాల ప్రకారం 35 బిలియన్ వరకు ఐపీఓస్ ఇంకా రావడానికి పైప్ లైన్లో సిద్ధంగా ఉన్నాయంటే రీటైల్ మనీ దీనికోసం వెయిట్ చేస్తుంది. అంటే రీటైల్ మనీ బ్రేక్ పడనంత వరకు మనం వీటన్నిటి గురించి కూడా ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ స్టాక్స్ పరంగా సెల్లో వరల్డ్ హిట్స్ న్యూ లో. 697 రూపాయల కనిష్ట స్థాయికి టచ్ అయింది. డౌన్ 31% సిన్స్ ఆల్ టైమ్ హై. జూలై నెలలో ఆల్ టైమ్ హైట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 30% మేర క్షీణత సెల్లో వరల్డ్లో చూసాం. గర్వారే నిన్న 10% మేర క్షీణించింది. లాయిడ్ ఆల్ టైమ్ హిట్ చేసింది. రామకృష్ణ ఫోర్జింగ్స్ 2 వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే 53 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న ఒక 6% మేర జంప్ చూసాం. కోల్ ఇండియా స్టాక్ కూడా పీక్ నుంచి కరెక్ట్ అవుతూనే వస్తుంది. గత నెలలో 11% మేర క్షీణత నమోదైంది. ఇది కూడా మనకి నిఫ్టీ స్టాక్స్లో చూస్తే బలహీనత చూపిస్తున్న పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది స్టాక్స్లో ఇది కూడా ఒక స్టాక్ ఉంది. స్టార్ హెల్త్ లుక్స్ టు డబుల్ బ్యాంక్ బిజినెస్ టు 2,000 crores in 3 years. సో బ్యాంక్ అష్యూరెన్స్ బిజినెస్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో 2,000 కోట్ల రూపాయలకి పెంచాలన్న ఆలోచనలో స్టార్ హెల్త్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే JSW పెయింట్స్ రాబోయే 3 నుంచి 5 ఏళ్ల కాలంలో 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది అనేది కూడా ఒక ప్రధానమైన అంశం. సో ఇవి మేజర్ న్యూస్ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.